భూమి నాకంటే ముందే లేచి స్నానం చేయడం, పూజ చేయడం, ముగ్గులు వేయడం ఎంత బాగా చేస్తున్నావమ్మా. నిన్ను చూసి నేనే నేర్చుకోవాలేమో. భూమి, ఇదేంటి దీపాలు వెలిగించలేదు? ఎక్కడికి వెళ్ళింది? బయట ముగ్గేమైనా వేస్తుందా? భూమి, 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 భూమి. ఏంటో దినా, ఏమైంది? భూమి కనిపించట్లేదు. నువ్వేమైనా చూసావా? భూమి కనపడకపోవడం ఏంటి? ఇంట్లో ఎక్కడ ఉండుంటుంది చూడు. భూమి, ఏమండి, భూమికి సంబంధించిన బట్టలు పెట్టే అవేవి కనిపించట్లేదండి. అన్నయ్య, ఏదో జరుగుతోంది. భూమి మిస్ అవ్వడం వెనకాల అమ్మ పాత్ర ఉండే ఉంటుంది. అనవే అను, అందరూ కలిసి నన్ను ఆడిపోసుకోవడమే. మీ అందరి కంటికి నేను ఎలా కనపడుతున్నానే? నా ఆరోగ్యం బాగోలేక రాత్రంతా మూలుగుతూ పడుకున్నాను. బీపీ పెరిగిపోయి, షుగర్ పెరిగిపోయి, థైరాయిడ్ పెరిగిపోయి నేను బాధపడుతుంటే పిల్లని పంపేశానని మీరందరూ కలిసి నా మీద నిందలు వేస్తున్నారా? ఈ మధ్య మీ అందరికీ నేను బాగా చులకనైపోయాను. మీరందరూ కలిసి నన్ను శత్రువులా చూస్తున్నారు. దేనికంటే ఇంత విషం పెట్టి నన్ను చంపేయండి. అత్తయ్య, ఎందుకంత పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారు? ఏమండి, అనవసరంగా ఇప్పుడు చర్చ పెట్టుకోవడం ఎందుకు? ముందు భూమి ఎక్కడుందో వెతుకుదాం పదండి. సంధ్య, ఇక్కడ లేకపోతే ఆశ్రమానికి వెళ్ళుంటుంది. అయితే ఉండండి, ఒకసారి ఆశ్రమానికి ఫోన్ చేస్తాను. అమ్మా, నీకిచ్చిన మాట కాదని దూరంగా వెళ్ళిపోతున్నాను. నన్ను క్షమించమ్మా. మీరందరూ బాగుండాలి. సంధ్య, ఏమైంది? భూమి లెటర్ రాసి వెళ్ళిపోయిందండి. వదినా, పాప ఖచ్చితంగా ఆశ్రమానికి వెళ్ళుంటుంది. త్వరగా వెళ్ళండి వదినా. పద సంధ్య. అమ్మా, నిజం చెప్పు,